బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ కు కేంద్ర హోంశాఖకు పంపిన రాజ్భవన్ న్యాయ సలహా కోసం హోంశాఖకు ఆర్డినెన్స్ ను గవర్నర్ పంపించారు. ఇప్పటికే ఆర్డినెన్స్ పైన అడ్వకేట్ జనరల్ తో గవర్నర్ జిష్ణుదేవ్ చర్చిస్తున్నట్టుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. సో బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఢిల్లీకి చేరింది. కేంద్ర హోంశాఖకు రాజ్భవన్ నుంచి ఈ ఆర్డినెన్స్ పంపించారు. న్యాయ సలహా కోసం హోంశాఖకు ఈ ఆర్డినెన్స్ ను గవర్నర్ పంపించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అడ్వకేట్ జనరల్ తో గవర్నర్ జిష్ణుదేవ్ చర్చలు కూడా జరుపుతూ ఉన్నారు. ఈ ఆర్డినెన్స్ కి సంబంధించి మొత్తంగా బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ అనేది ఇప్పుడు హోంశాఖకు వెళ్ళింది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్, మొత్తానికి బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ సంబంధించి గవర్నర్ రాజ్భవన్ నుంచి ఇప్పుడు కేంద్ర హోంశాఖకి చేరింది. ఢిల్లీకి ఈ ఆర్డినెన్స్ పంపించడం జరిగింది. న్యాయశాఖ సలహాలు తీసుకునేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కేంద్ర హోంశాఖకు పంపించారు. మొత్తానికి ఈ బీసీ ఆర్డినెన్స్ పైన ఒక కౌంట్ డౌన్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున దీనిపైన ఒక ఉత్కంఠత రేపుతున్న అంశంగా బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ ఉంది. ఈ ఆర్డినెన్స్కు రాజ్భవన్ ఆమోదం తెలుపుతుందా లేదా అన్నదే ఇప్పుడు అందట్లో ఒక టెన్షన్ క్రియేట్ చేసే అంశంగా ఉంది. ముఖ్యంగా పొలిటికల్లో పీక్లో ఈ టెన్షన్ ఉన్న నేపథ్యం ఉంది. రాజ్భవన్ నుంచి ఎలాంటి వార్త రాబోతుంది, ఆర్డినెన్స్కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదంటే దాన్ని రిజెక్ట్ చేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశంగా ఉంది. ఎందుకంటే ఈ నెల 25 వరకు రిజర్వేషన్లను ఖరారు చేయాలని చెప్పి హైకోర్టు ఒకవైపు ఆదేశం ఉంది. మరోవైపు సెప్టెంబర్ 30 లోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పి హైకోర్టు ఇచ్చిన నేపథ్యం ఉంది. వీటన్నిటి నేపథ్యంలోనే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా 42% రిజర్వేషన్లను బీసీలకు అమలు చేస్తాం, ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఒకవైపు ముఖ్యమంత్రి చేస్తున్న ప్రకటన ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో అసలు ఎలక్షన్ ఎలా జరగబోతుంది, రిజర్వేషన్లతో 42% రిజర్వేషన్లతో ఎలక్షన్ నిర్వహిస్తారా లేదంటే ఒకవేళ రాజ్భవన్ నుంచి ఆమోదం తెలియకపోతే ఎలక్షన్లో ఏ విధంగా ముందుకెళ్తారన్నది కూడా ఇప్పుడు ఒక సర్వత్రా అంతటా ఒక రాజకీయ అంశంగా ఇది చాలా అటెన్షన్ క్రియేట్ చేసిన అంశంగా ఉంది. ఈ నేపథ్యంలోనే రాజ్భవన్ ఇప్పటికే రాష్ట్ర గవర్నర్ దీనిపైన ఒక తర్జన భర్జన చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర తెలంగాణ అడ్వకేట్ జనరల్తో సంప్రదింపులు కూడా చర్చలు కూడా జరిపారు. అసలు ఈ ఆర్డినెన్స్ సంబంధించి రాజ్భవన్ నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపైన ఆయన చర్చలు జరిపారు. ఇప్పుడు కేంద్ర హోంశాఖ నుంచి న్యాయ సలహాలు తీసుకోబోతున్నారు. దీనిలో భాగంగానే ఇప్పుడు కేంద్ర న్యాయశాఖకు బీసీ ఆర్డినెన్స్ వెళ్ళిన నేపథ్యం ఉంది కాబట్టి అక్కడి నుంచి ఎలాంటి నిర్ణయం రాబోతుంది, దాని ఆ సలహాల మేరకు రాష్ట్ర గవర్నర్ ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారన్నది చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి ధీమాగా ఉన్న పరిస్థితి ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తామని చెప్పి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ధీమాగా ఉంది. దీనిలో భాగంగానే ఆర్డినెన్స్ను ఏదైతే పంచాయతీరాజ్ చట్ట సవరణ 285A ప్రకారంగా సవరణ కోరుతూ ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ గతంలో 2017లో నాటి ప్రభుత్వం ఇచ్చిన దానికి సవరణ కోరుతూ ఇస్తున్న నేపథ్యంలో ఇది పూర్తి స్థాయిలో ఆర్డినెన్స్ సానుకూలంగా వస్తుంది, రాజ్భవన్ నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా వస్తుందన్న ధీమాతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనిపైన ఎందుకంటే ఒక పొలిటికల్ అటెన్షన్ క్రియేట్ చేసిన నేపథ్యంలో రాజ్భవన్ కూడా దీనిపైన పూర్తిగా కసరత్తు చేస్తామని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే ఇప్పటికే అడ్వకేట్ జనరల్తో సుదీర్ఘంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ చర్చలు జరిపారు. దీనికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుంది, కాంప్లికేషన్స్ ఏంటి, వచ్చే లీగల్ ఇష్యూస్ ఏంటి అన్నదిపై చర్చించారు. ఇప్పుడు ఫైనల్గా ఏదైతే ఫార్మాట్ ప్రకారమే కేంద్ర హోంశాఖకు ఈ ఆర్డినెన్స్ పంపించడం జరిగింది. ఇప్పుడు కేంద్ర హోంశాఖ నుంచి రాజ్భవన్కి ఎలాంటి సందేశం వస్తుందన్నదే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠత రేపుతుంది సంధ్య. రైట్ కొండల్.